ఖర్జూర తేనెతో కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసి సో రెగ్యులర్‌గా మార్నింగ్ తీసుకోమని చెప్పేసి అంటున్నారు కదా! సో అద్భుతమైన రెమెడీ మన ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పగలుగుతారా? అది అది ఎందుకు తయారు చేశారంటే నార్మల్లీ చాలామంది షిలాజీత్ అని వెంటబడుతున్నారు. అక్కడెళ్తున్నారు. వాళ్ళకు డూప్లికేట్ దొరుకుతుంది. ఏదేదో ఉంది అది. అంటే శిలాజిత్ కంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తదా? షిలాజీత్ కంటే 10 రెట్లు మంచిగా పనిచేస్తది. 10 రెట్లు. అంతే చూడండి ఇప్పుడు దీంట్లో ఏమేమి లేవో వాళ్ళే అంటే అందరికి అర్థమయ్యేటట్టు ఉన్నాయి ఇంగ్రీడియెంట్స్. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మన ప్రేక్షకులకు కూడా మనం చేసి చూపించేద్దాము. ఓకే. అదేంటంటే ఎంత ఈజీగా దొరికే ప్రోడక్ట్స్ అంటే అలాగే రెస్పాన్స్ కూడా అలాగే. ఓకే. హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక 1 మంత్ వాడిన తర్వాత అయితే మీకు లోపల నుంచి ఒక ఎనర్జీ వస్తది. చిన్న చిన్న బ్లాకేజెస్ కూడా బాడీ నుంచి వెళ్ళిపోతాయి. చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఎందుకంటే ఆ వీడియో చాలా మిలియన్స్‌లో పోయింది. ఓకే. చాలా మంది వాడుతున్నారు. అది వాడిన తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి అందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి మన దగ్గర లక్కీలీ చూపించడానికి. ఓకే. ఇది మనం యూజ్ చేసేది ఒక ఖజూరు. ఓకే సార్. ఖజూర్ ఎక్కడైనా దొరుకుతుంది. ఏ క్వాలిటీ అయినా సరే ఒక ఖజూరు. ఓకే. కొంచెం వెడల్పు ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇది తీసుకొని దీన్ని మధ్యలో నుంచి కట్ చేయాలి. ఓకే సార్. ఇలా మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసి పెట్టాలి. ఓకే. ఓకే ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే. దాని తర్వాత మనము 2 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఓకే. 2 ఇలాంటివి. ఓకే. ఓకే ఇవి 2 వెల్లుల్లు 2 ఇలాచీలు ఓకే. ఇలాంటివి ఉంటాయి. అలాగే కొంచెం అల్లం ఓకే. కొంచెం అల్లం మొత్తం తక్కువ తీసుకోవాలి. అల్లం మాత్రం తక్కువ తీసుకోవాలి. ఓకే. అలాగే 2 లవంగాలు ఓకే. ఓకే సార్. అది బలం. అంటే ఇప్పుడు వెల్లుల్లి చిన్న చిన్న బ్లాకేజెస్ ఉన్నా తీసేస్తుంది. హార్ట్కు మంచిగా బ్లడ్కి యాంటీ కొలెస్ట్రాల్ కూడా తీసేస్తుంది. ఓకే. డైజెస్టివ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఓకే. ఓకే అలాగే ఇవన్నీ మనకు కిచెన్లో దొరికిపోతాయి. ఎక్కడ పోనవసరం లేదు. మన కిచెన్లోనే మన ఉంటాయి. మన ఇంట్లో దొరకటి ఇవన్నీ అవసరం లేదు. అలాగే లవంగాలు ఉన్నాయి. లవంగాలు బలం. ఇంతకుముందు మౌత్ ఫ్రెషనర్ లాగా వేసుకుంటుండే. యాంటీ ఆక్సిడెంట్. ఓకే. అది ఎంత అంటే డైజెస్టివ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అందులో. డైజెస్టివ్ సీక్రెషన్స్ చాలా అవుతాయి. అలాగే లివర్కి కూడా మంచిది అది లవంగాలు. అలాగే బలం కూడా ఇస్తుంది ఒక. ఓకే. సో అయితే ఈ లవంగం ఒకవేళ కంపేర్ చేస్తే ఒక లవంగము 1/2 kg మటన్ లాగా ఉంటుందంట. ఓకే. ఒక లవంగం మీరు చూడండి ఎట్లుంటుందో. అందుకే మన తాత ముత్తాలు చూస్తే పాన్లు గుట్కాలు అవి తీసుకోకుండా లవంగా వేసుకుంటుండే. yes. అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుండే. వాళ్ళకి రెగ్యులర్గా తీస్తుండే. అట్లా ఈ ఇంగ్రీడియంట్స్లో మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇందులో నింపుకోవాలి. ఇందులో మనం 2 వెల్లుల్లి వేద్దాం. ఓకేనా చిన్న సైజ్వి వెల్లుల్లి ఒక 2 వేసేద్దాం ఇందులో. ఓకే ఇందులో మనము ఒక 2 లవంగాలు. ఓకే 2 ఇలాచీలు 2. అలాగే మనము 2 లవంగాలు ఇందులో. ఇది ఇట్లా మంచిగా వేసేయండి. 2 లవంగాలు వేసి ఒక కొంచెం అల్లం చిన్న అల్లం ముక్క ఇందులో. చిన్న అల్లం ముక్క వేసేసారా? ఇప్పుడు చూడండి ఇదంతా మంచిగా తయారైంది. ఇది అయిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు ఏం చేయాలి? తేనె అంటే ఇది స్వీట్నర్ లాగా కూడా పనిచేస్తుంది. దీన్ని ఏదైతే అది కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇది వాడిన తర్వాత అంటే మనకు ఒక రకమైన ఆనందం కూడా రావాలి. దాంతోపాటు మనం ఏం కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదా. తేనె ఎవరైతే వాడతారు ఇలా చేస్తే మనకు తేనె కూడా 1 టీ స్పూన్ ఫుల్ వెళ్ళిపోతుంది. యూజువల్లీ చాలా మందిని మీరు చూస్తారు తేనె నీళ్ళల్లో వేసి తాగుతారు. ఏదో పొద్దున పూట వేసి తేనె తాగుతారు. తీసుకోవచ్చు ఈజీలీ వాళ్ళు కూడా. ఇప్పుడు తేనె పోతే ఎనర్జీ కూడా. అయితే తేనె మంచిది. దాంట్లో తేనె ఒక ఇంగ్రీడియంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మరి దీని స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట. అదైతే స్మెల్ అది ఇది ఏది ఉంటుందో. ఓకే ఇప్పుడు మనం ఇది చూడండి ఇట్లా మనం ఇది వేసి తేనె నింపేద్దాం. ఇది అప్పటిదప్పుడు కూడా తయారు చేసి తీసుకోవచ్చు మీరు. ఇంకా ఇలా చేసి ఇందులో మనం పెట్టేయాలి. ఇది తేనెలో పెట్టాలి. అదే ఒక స్పూన్ తేనె వేసి ఒక స్పూన్లో పెట్టేయండి. పొద్దున వరకు ఇట్లా నానాలి. అది పొద్దున వరకు నానిన తర్వాత పొద్దున ఎంత చక్కగా అయిపోతుంది అంటే అది ఉండి ఆ వెల్లుల్లి కానివ్వండి ఇలాచి లవంగాలు మెత్తగా పడిపోతాయి. ఆ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి. బలానికి వచ్చేస్తాయి. ఒక స్పూన్ అది తినేయాలి. తినేసి అంతే. ఇలా తయారైన తర్వాత ఇదొకటి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి. మీకు టైం దొరికితే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు. కానీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాక్కి వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఈ నేచురల్ ఎవరైనా వాడతారు. నార్మల్ ఏంటంటే కెమికల్స్ అంటే చాలా మందికి అది ఉంటుంది భయం.
మంచిగా తమలపాకు తీసుకున్నట్టు వాడండి, మెల్లిమెల్లిగా నిదానంగా. ఈ ఎంత అంటే మెల్లిమెల్లిగా వాడిన తర్వాత హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇవి మనకు. ఎందుకంటే చూడండి, అల్లము డైజెషన్ మంచిగా చేస్తుంది, జీర్ణం చేస్తుంది. వెల్లుల్లి బ్లాకేజెస్ తీసేస్తుంది, కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్. లవంగాలు బలము, మౌత్ ఫ్రెషనర్. అలాగే ఈ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. తేనెతో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బలం కూడా వస్తుంది. అయితే చాలామంది వేలాది మంది వాడుతున్నారు. నా ప్రేక్షకులకు నేను అదే చెప్తాను, మీరు వాడండి ఇది రెగ్యులర్లీ. శిలాజీత్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఇది మంచిగా ఉంటుంది. అంతే. మీకు ఒకవేళ ఇలాంటి చాలా రెమెడీస్ నేను చెప్తుంటాను, మీరు ఫాలో అవుతుండండి. 1 మంత్లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఏది కాకుండా ఎవరికైనా ఒట్టి ఎరెక్షన్కి అని కాదు, చిన్న చిన్న బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి, బలం వస్తుంది. ది బెస్ట్ మినీ బ్రేక్ఫాస్ట్ లాగా, అంటే ప్రీ వర్కౌట్ లాగా అయితే తినొచ్చు. మనం జిమ్కి వెళ్ళేటోళ్ళు ఇది తినేసి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత నిదానంగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది బాడీలో. అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో. ఏ ఏజ్ అయినా సరే వాడొచ్చు, అలాంటిది ఉంది. చాలా మంచిది. ఇది ఒకటి వాడండి. చాలామంది వాడుతుంటారు, చెప్తుంటారు. ఇక మన పని ఏంటంటే వాళ్ళకు చెప్తుండాలి, వాళ్ళు వాడుతూ ఉండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. డెఫినెట్లీ తీసుకోవచ్చు. షుగర్ ఫ్రీ కదా, ఏం కాదు అట్లా. షుగర్ ఫ్రీ తేనె అంటే దానితో ఎక్కువ పోదు, ఎక్కువ పెరగదు షుగర్స్ లెవెల్స్. వాళ్ళు కూడా పొద్దున్న లేవగానే ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. నిదానంగా రాత్రిపూట వేసి పెట్టుకొని పొద్దున వాడేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే అప్పటిదప్పుడు కూడా తయారు చేసి తీసుకోవచ్చు. కానీ రాత్రిపూట పెట్టి పొద్దున వాడండి, ఇంకా మంచి టేస్ట్ అవుతుంది. ఇవి వాడుతూ మెడిసిన్స్ అవి మన దగ్గర కిట్ వస్తుంది ఒకటి, ఆయిల్ అది ఇది పెట్టడానికి, క్యాప్సూల్, టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవన్నీ ఇలాంటి క్యాప్సూల్ రూపంలో ఉంటాయి మనకు. అలాగే హల్వా రూపంలో ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఎలాంటి మెడిసిన్స్ అంటే ఇప్పుడు మీరు ఎలా తిన్నారు అలా టేస్ట్ మెడిసిన్స్ ఉంటాయి, చాలా టేస్టీ ఉంటాయి. మనకు ఉండాలి టేస్టీ ఉంటేనే ఏమవుతుందంటే, ఏదైనా టేస్ట్ మంచిగా ఉంటే మన బాడీలో ఒక రకమైన సీక్రిషన్స్ వస్తాయి, ఆ హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి మన బాడీలో. అది కూడా ఉండాలి. చేదు ముఖం పెట్టుకుంటే అది కూడా కొంచెం ఉంటాయి. అందుకే మంచి మెడిసిన్స్ ఉంటాయి. కొంచెం ఒక అటు ఇటు ఉంటే కూడా మనం ట్రై చేస్తాము మంచిగా ఉండాలని వాడేటప్పుడు కూడా. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ 5 minutesలో కూడా వచ్చేస్తారు మీరు. ఇంకోటి ఏంటంటే మనకు పల్లెటూరులో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసి కొరియర్ పంపిస్తాం. అలాగే ఏంటంటే కొంతమందికి వచ్చి కలుస్తానంటే డెఫినెట్లీ అపాయింట్మెంట్ తీసుకొని నాతో వచ్చి కలిసి పర్సనల్లీ తీసుకువెళ్ళొచ్చు. ఏదైనా సరే మనకు అంటే తొందరగా డిసైడ్ చేసి ఈ ప్రాబ్లం వస్తే ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత తొందరగా మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. దాన్ని డిలే చేస్తూ ఉంటే మీ ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంటుంది అనమాట.